మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఎస్, ప్రముఖ గాయకురాలు, నిజంగా దేశం గర్వించదగ్గ గాయని ఎస్ జానకమ్మ గారు మన మధ్య లేరు. కొద్దిసేపటి కిందట ఆమె గుండెపోటుతో చనిపోవడం జరిగింది. 28 సంవత్సరాల వయసున్నటువంటి గాయని జానకి గారి గురించి తెలియని వారు ఎవ్వరు ఉండరు కూడా. ముఖ్యంగా ప్రతి పాట, ఆమె పాడినటువంటి వేల పాటలలో ప్రతి పాట తెలుగు వారందరికీ ఇప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రతి తరానికి గుర్తుండిపోయేటువంటి పాటలను ఆమె అందించారు. ఆమెతో కలిసి పనిచేసినటువంటి ఆనాటి సంగీత దర్శకులు, గాయకులు మాధవ పెద్ది సురేష్ గారు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. నమస్తే సార్. సురేష్ గారు, ఆమెతో కలిసి పనిచేశారా మీరు? ఎన్ని సినిమాలకు కలిసి పనిచేశారు? సో ఆమె వ్యక్తిత్వం ఎలాంటిది? ఆమె ఏ విధంగా, అంటే వృత్తి పట్ల ముఖ్యంగా ఆమె ఆలపించేటువంటి పాటల విషయంలో ఎంత మర్యాదపూర్వకంగా తోటి గాయకులతోనూ సంగీత దర్శకులతోనూ ఏ విధంగా వ్యవహరించేవారు? ఆవిడ సుమారుగా 76 ఏళ్ల నుంచి మాకు మా కుటుంబ సభ్యురాలు. ఆవిడ నాకు వరుసకి అక్కయ్య అవుతుంది. ఆవిడ ఎస్ జానకి గారు. మా చిన్నాన్నగారు మాధవ పెద్ది సత్యం గారి పెళ్ళిలో ఆవిడని పాట కచేరి మా అమ్మగారు పెట్టారు. అక్కడి నుంచి మా కుటుంబం, మాకు ఒక అక్కయ్య, నాకు సొంత అక్కయ్యలు లేరు కాబట్టి ఆవిడే మా అక్కయ్య, అలాగే ఉండేవాళ్ళం మేము. ఆవిడ పాడిన ఎన్నో పాటలకి నేను కీబోర్డ్ పేరుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ శంకరాభరణం పాటలు కానీ, సప్తపది కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇలా ఎన్నో భాషల్లో కనీసం కొన్ని వందల పాటలకి నేను కీబోర్డ్ పేరుగా వర్క్ చేయడం నేను చేస్తున్న అదృష్టం అది. అలాగే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత నా మొట్టమొదటి సినిమా హై హై నాయక నుంచి, హై హై నాయక, రంభా రాంబాబు, భార్గవ్, బృందావనం, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం, ఇలా ఎన్నో ఎన్నో సినిమాలకి ఆవిడ నా పాటలు పాడటం. అలాగే భైరవద్వీపంలో నరుడో నరుడా పాటకి ఆవిడకి నంది అవార్డు వచ్చింది. అంతేకాకుండా 1994లో తెలుగు సినిమాల్లో రిలీజ్ అయిన పాటల్లో బెస్ట్ పాపులర్ సాంగ్ కింద లండన్ BBC అవార్డు కూడా ఆవిడకి వచ్చింది. అలాగే ఈటీవీ వారి అనుబంధం టీవీ సీరియల్, ఆ పాటలన్నీ రాసింది సుమన్ గారు. దాంట్లో ఇది దీపాలు పెట్టే వేళ అనే పాటకి ఆవిడకి నంది అవార్డు వచ్చింది. ఇంకా మా చిన్నాన్నగారు మాధవపల్లి సత్యం గారితో ఎన్నో అద్భుతమైన పాటలు ఆవిడ పాడారు. అలాగే మా అన్నయ్య రమేష్తో కూడా తెలుగు, తమిళ్, కన్నడ 3 లాంగ్వేజ్లో అత్యద్భుతమైన పాటలు ఆవిడ పాడారు. సో మాకు ఆవిడకి ఏంటంటే, ఆవిడ సిస్లా జానకి అసలు పేరు, పెళ్ళైన తర్వాత వైద్యుల జానకి అవ్వాలి, వి జానకి అవ్వాలి, కానీ ఆవిడ ఎస్ జానకే కంటిన్యూ చేశారు. అంటే ఆవిడే కాదు, పి సుశీల్ గారు కూడా అంతే. పెళ్ళైన తర్వాత ఎస్పి శైలజ్ కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఒక పేరు పాపులర్ అయింది కాబట్టి అలాగే వాళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది. తర్వాత బహుశా నేను అనుకోవటం ఏంటంటే, ఏ టైప్ సాంగ్ ఇచ్చినా నేను పాడగలను, ఎస్ ఐ కెన్ సింగ్ అనే గొప్ప సింగర్ కాబట్టే ఆవిడ ఎస్ జానకి అని నేను అనుకుంటా. అంతేకాకుండా ఎంతోమంది అత్యద్భుతమైనటువంటి కవులు, అత్యద్భుతమైన సంగీత దర్శకులు, అత్యద్భుతమైనటువంటి గాయకులతో ఆవిడ కొన్ని వేల పాటలు పాడారు. ముఖ్యంగా మగవాళ్లతో ఘంటసాల గారితో తక్కువ పాటలు పాడారు, కానీ పిబి శ్రీనివాస్ గారితో కన్నడంలో, తమిళ్లో చాలా అద్భుతమైన పాటలు పాడారు ఆవిడ. అవి వెరీ మెమరబుల్ సాంగ్స్. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో తెలుగు, తమిళ్, కన్నడలో చాలా బ్రహ్మాండమైన పాటలు పాడారు. తర్వాత మలయాళంలో యేసుదాస్ గారితో చాలా ఎన్నో ఎన్నో వందల పాటలు పాడారు ఆవిడ. ఇప్పటికి కూడా మలయాళంలోకి వెళ్తే ఆవిడ యేసుదాస్ గారు, జానకి గారు అంటే చాలా గ్రేట్ పెయిన్. అలాగే తెలుగులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి, వేటు సుందరరామూర్తి గారు, ఇళయరాజా గారు, గ్రేటెస్ట్ కాంబినేషన్. తర్వాత అలాగే కన్నడంలో కూడా పిబి శ్రీనివాస్ గారితో ఎన్నో మంచి పాటలు పాడారు. చాలా మంచి గాయనిమనే కాదు, ఆవిడ చాలా సహృదయాలు. ఆవిడ ఏ సింగరు
ఎలా పాడినా సరే వాళ్ళని డిస్కరేజ్ చేసేది కాదు. బాగా పాడుతున్నావా, కాకపోతే ఇంకొంచెం ఈ మెళకువలు నేర్చుకోండి ఇంకా బాగుంటుంది అని ఎంకరేజ్ చేసేవాళ్ళు తప్పితే ఏనాడు ఏ సింగర్ని ఆవిడ డిస్కరేజ్ చేయలేదు, ఏనాడు చేయలేదు. తర్వాత ఆవిడ ఎంత మంచి మనసు అంటే ఆ, ఏదైనా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆవిడ చేతికి ఎముక లేకుండా ఎన్నోసార్లు సహాయం చేశారు. నాకు తెలుసు అది. మా ఇంట్లో ప్రతి ఫంక్షన్కి ఆవిడ ఉండేది. ఆవిడ మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత సుమారుగా 1 year 2 years ఎక్కువ నా దగ్గరే ఉండేది ఆవిడ. ఇక్కడ ఉన్న లోకల్ సింగర్స్ అందరినీ ఎక్కువ మంది నేనే పరిచయం చేశాను ఆవిడకి. ఆవిడ కెరీర్లో ఎంతమంది దగ్గర పాడినా కూడా ఒక 50% అత్యద్భుతమైన పాటలు ఆవిడ చేత కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. ఇళయరాజా గారికి అటు బాలసుబ్రహ్మణ్యం గారు పోవటం, వేటు సుందరరామూర్తి గారు పోవటం, జానకి గారు పోవటం అనేది ఆయన జీవితంలో తీరని లోటు. ఆయన మనసులో ఎంత బాధపడతారో నేను ఊహించుకోగలను. ప్రస్తుతం ఆయన ఇండియాలో లేరు. ఆవిడకి ఇటీవల 2 ఏళ్ల లోపల ఫస్ట్ వాళ్ళ మనవరాలు చనిపోయింది. 2 మనవరాళ్ళు ఆవిడకి. పెద్దమ్మాయి వచ్చి అమృతవర్షిణి. కుటుంబ నేపథ్యం చెప్పగలరా సురేష్ గారు? ఏమండి, కుటుంబ నేపథ్యాన్ని ఒకసారి చెప్పగలరా జానకి గారి గురించి? అదే చెప్తున్నాను. ఆవిడకి బ్రదర్స్ లేరు, 5 మంది అక్క చెల్లెళ్ళు. పెద్ద ఆవిడ ఇప్పుడు ఉన్నారు ఆవిడ పేరు రాధ గారు. ఆవిడ 90 years ఎబో. ఆవిడ చక్కగా పాడుతుంది. వాళ్ళ అబ్బాయి మూర్తి డాక్టర్, ప్రస్తుతం ఇప్పుడు మన మైసూరు వెళ్తున్నాడు తను. తర్వాత అంటే మొత్తం 5 మంది అక్క చెల్లెళ్ళు. వాళ్ళలో ఒక అక్కయ్య ఒక చెల్లెలు కొడుకే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, అత్యద్భుతమైన గాయకుడు. ఆయన 1 year లోపల ఆయన చనిపోవడం జరిగింది. అంతకుముందు ఆవిడ పెద్ద మనవరాలు, అమ్మాయి పేరు అమృతవర్షిణి. అమెరికాలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అమ్మాయి చనిపోయింది, బార్బిక్యూ దగ్గర చీరకు నిప్పంటుకుని. తర్వాత ఇటీవల వాళ్ళ అబ్బాయి చనిపోవడం. ఈ 3 దెబ్బలతో ఆవిడ బాగా కూలిపోయింది. ఏంటి, ఎటువంటి వాళ్ళకైనా అంత కష్టం రాకూడదు, భగవంతుడు అది వచ్చింది. అది కాకుండా ఆవిడకి 50 ఏళ్ల నుంచి ఆవిడకి కొంచెం ఆస్మా పేషెంట్. సో దాంతో ఏంటంటే ఈ దెబ్బలు తినడం, దీనివల్ల ఆవిడకి ఉన్నట్టుండి హార్ట్ అటాక్ రావడం, అప్పల్ హాస్పిటల్లో చేర్చడం, 7:30కి ఇలా ఆవిడ చనిపోవడం. ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళాల్సిందే. కానీ ఆవిడ ఉన్నా లేకపోయినా కొన్ని కోట్ల మంది హృదయాల్లో మాత్రం సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నారు ఆవిడ. ముఖ్యంగా సుశీల గారి తీరం లోటు. సుశీల గారు, జానకి గారు అక్క చెల్లెల కన్నా ఎక్కువ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు. ఆవిడకి చాలా దెబ్బ అనమాట. సో ఇంతకన్నా నేను ఏం చెప్పగలను ఆవిడ గురించి. సురేష్ గారు, ఆమె చాలా వ్యక్తిత్వం కూడా చాలా గొప్పదంటారు. సో అందరితో కూడా చాలా కలివిడిగా ఉండే మనస్తత్వం ఉన్నటువంటి ఒక గొప్ప గాయకురాలు అంటారు. జానకి గారు ఆమె చిన్నతనం నుంచి సంగీతం పట్ల ఏ విధంగా మక్కువ చూపేవారు, సో ఆమె ఏ విధంగా అసలు గాయకురాలుగా మారారు ఆ నేపథ్యం ఒకసారి వివరిస్తారా? ఆవిడకి ఏంటంటే చిన్నప్పటి నుంచి లతా మంగేష్కర్ గారు అంటే చాలా పిచ్చి. ఆవిడ పాటలే ఎక్కువ పాడుతుండేవారు ఆవిడ. అంటే మాకన్నా పెద్దవాడు కాబట్టి ఈ విషయాలను మా అమ్మగారు చెప్పేది. తర్వాత జానకి గారు నేను చాలా క్లోజ్ కాబట్టి నాతో అన్ని విషయాలు పంచుకునేది ఆవిడ. ఆవిడకి ఇష్టమైన గాయనిమణి లతా మంగేష్కర్. ఎన్నో అత్యద్భుతమైన హిందీ సాంగ్స్ పాడేది ఆవిడ. తర్వాత ఆవిడకి ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ గారిని ఆయన వాళ్ళ షోస్లో ఈవిడ ఎంకరేజ్ చేసేవారు. అప్పుడు వాళ్ళ అబ్బాయితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా అయ్యి రాము గారిని మ్యారేజ్ చేసుకుంది ఆవిడ. పేర్లు కూడా చక్కగా రాము, జానకి. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. రాము గారు పోవటమే ఆవిడకి మొట్టమొదటి దెబ్బ జీవితంలో. అక్కడి నుంచి ఆవిడకి ఏంటంటే డౌన్ టు ఎర్త్, చాలా సాదాగా ఉండేది. ఆవిడ భర్త ఉన్నప్పుడు పెద్ద రూపాయంత బొట్టు పెట్టినది, మహాలక్ష్మిలా ఉండేది. భర్త పోయిన తర్వాత ఆ విభూతి ఇవి ఒక సన్యాసిలాగా అయిపోయింది ఆవిడ.
అంటే ఆవిడకేంటంటే జీవితాలు అన్నీ చూసింది. అన్ని రకాల ఒడుగుదొడుకులన్నీ చూసింది. అన్ని రకాల అ అత్యద్భుతమైన పాటలు పాడింది. అంతేకాకుండా ఒక ప్రెస్టీజియస్ అవార్డ్, ఒక పద్మభూషణ్ లాంటిదొస్తే ఆవిడకేంటంటే మేము లతా మంగేష్కర్ గారు, ఆశా భోంస్లే గారి కన్నా మేము తక్కువ పాటలు పాడలేదు. చాలా క్లిష్టమైన పాటలు పాడాను నేను. నాకు ఎందుకు ఆ ఉన్నతమైన గౌరవం ఇవ్వలేదని ఆవిడ సున్నితంగా తిరస్కరించింది పద్మభూషణ్‌ని. నాకు తెలిసి అటువంటి వాళ్ళు ఎవరు నేను చూడలేదు. ప్రధానమంత్రిగా ఎవరున్నారు సురేష్ గారు? సో అప్పట్లో అంటే నిజంగా రాష్ట్రపతి చేతుల మీదుగా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అనేది ఎవరైనా కూడా ఒక గొప్ప గౌరవంగా భావిస్తారు. అలాంటిది జానకమ్మ గారు సున్నితంగా తిరస్కరించడానికి, అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కళాకారుల పట్ల, గాయకుల పట్ల కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది ఆమె బాధ అనుకోవచ్చా? అంతే అనుకోవచ్చం కాదు, అదే నిజం. అది నిజం వల్లనే ఆవిడ తీసుకోవాల. అంతేగాని ఆవిడేమి హార్ష్‌గా మాట్లాడల. ఆవిడకేంటంటే సున్నితంగా వద్దులేండి అని మెల్లగా తిరస్కరించింది. అంతేకాకుండా ఆవిడ ఆహ్, ఆవిడ చేతికి ఎముక లేదు దానాలకి. ఎన్ని దానాలు చేసేదో నాకు తెలుసు. అలాగే పేర్లు చెప్పకపోయినా ఆహ్, కూడా ఎవరికీ తెలియని కొన్ని విషయాల్ని ఈ సందర్భంగా సుమన్ టీవీతో పంచుకోగలరా? ఆమె గొప్పతనాన్ని చాటే కొన్ని విషయాల్ని. ఆవిడ గొప్పతనం అంటే ఎన్నని చెప్పాలి? 1, 2 అంటే అది పెద్ద మెగా సీరియల్ అవుతుంది. గొప్పతనం అంటే ఏంటి చెప్పాను కదా! అప్‌కమింగ్ సింగర్స్‌ని, అంటే పెద్ద సింగర్స్‌తో పాడినా, అప్‌కమింగ్ సింగర్స్‌తో పాడినా కూడా ఆవిడ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అత్యద్భుతంగా వాళ్ళకి ఒక తోడ్పాటిచ్చి పాడిన సింగర్ ఆవిడ. ఆ విషయంలో నో సెకండ్ థాట్. అలాగే మా అన్నయ్య మాధవపతి రమేష్‌ని అమెరికా, సింగపూర్ లాంటి ఎన్నో కంట్రీస్ తీసుకెళ్ళేది. వాళ్ళిద్దరూ కలిసి స్టేజ్ మీద ఉంటే 100 మంది పెట్టు. అంత బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళిద్దరూ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. అంతేకాదు, నా మొట్టమొదటి పాట ఇది 'సరిగమల ఎరుగని రాగము' 'జంజాల' సినిమా. అక్కడి నుంచి తీసుకుంటే నేను అప్‌కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కదా అనేది ఆవిడకి లేదు. ఆవిడ ఇళయరాజా గారైనా ఒకటే, మాధవపతి సురేష్ అన్నా ఒకటే, అప్‌కమింగ్ సింగర్ అయినా, అప్‌కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒకటే. ఆ పాటకి న్యాయం చేకూర్చాలి. అదే ఆవిడలో తపన. అంతేకాకుండా ఆవిడ ఆవిడ ఇంత ఆస్మా పేషెంటు ఇన్ని వేల పాటలు పాడటం అనేది నాకు తెలిసి అది వరల్డ్ రికార్డ్. ఇంతవరకు అటువంటి ఆస్మా పేషెంట్ మామూలు పాటలు కాదు. ఆవిడ ఎక్కడ బ్రీత్ తీసుకునేదో, ఎక్కడ బ్రీత్ అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం. ఇప్పుడొచ్చే గాయనీ వాళ్ళు చాలామందికి ఎక్కడ బ్రీత్ తీసుకోవాలి అనేది ఇప్పటికి కూడా చాలామంది తెలీదు. కానీ ఆవిడ గాని, సుశీల్ గారు గాని, ఘంటసాల గారు గాని, పిబి శ్రీనివాస్ గారు, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరికీ అసలు బ్రీత్ ఎక్కడ తీసుకున్నారో కూడా మాకు తెలీదు మాకు. అటువంటి గొప్ప వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడొచ్చిన గాయనీ గాయకులు. అందుకనే నేను ఇప్పుడొచ్చే గాయనీ గాయకులు చాలామందిని ఆవిడని పరిచయం చేయడం జరిగింది. ఆవిడతో చాలా ర్యాపో ఉండేట్టుగా నేను వాళ్ళని తీసుకెళ్ళాలి. అందరికీ తెలిసిన విషయమే. ఆహ్, ఎన్నో గొప్ప గుణాలు. చెప్పాను కదా! ఎవరిని కించపరిచేట్టుగా మాట్లాడదు ఆవిడ. ప్రతి ఎన్నో ఆహ్, ఆవిడ పాడిన 2 పాటలు చాలా గొప్ప పాటలు. ముఖ్యంగా ఆవిడ కన్నడంలో పాడారు ఒక పాట. ఆ పాటకి వైద్యనాథన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. అది ఆరోహణలో ఒక రాగం, అవరోహణలో ఒక రాగం అనమాట. అంటే వెళ్ళేటప్పుడు తోడి, వచ్చేప్పుడు అభోగి రాగం. ఈ 2 రాగాల్లో ఆవిడ పాడిన పాట అనన్య సామాన్యం. ఆ పాటని ఇప్పుడు ప్రస్తుతం పాడుతున్న వాళ్ళలో కల్పన అండ్ శ్రీనిధి అద్భుతంగా పాడతారు ఆ పాటని. దాని తర్వాత నీలీల పాడద్దేవా మురిపించే మౌనం. ఈ 2 పాటలు బహుశా ఇండియాలో ఉన్న ఏ సింగర్ అంత అద్భుతంగా పాడలేరని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సురేష్ గారు. నిజంగా జానకి గారి గురించి అనేక గొప్ప విషయాల్ని సుమన్ టీవీతో పంచుకున్నారు. నిజంగా ఒక్కొక్క మాట మీరు చెప్తుంటే ఆమె గొప్పతనం గురించి, ఆమె వ్యక్తిత్వం గురించి, ఆమె సహాయం చేసేటువంటి ఆ మనస్తత్వం గురించి చెప్తుంటే నిజంగా అందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. అంటే తెర వెనుక నిజంగా ఆమె గాత్రం, ఆమె పాడే పాటలు ఎంత గొప్ప విషయమో, అలాగే అదే తెర వెనుక ఆమెకున్నటువంటి ఆ వ్యక్తిత్వం కూడా ఎంత గొప్పదో కూడా మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. జానకి గారు, జానకమ్మ గారు మన మధ్య లేనప్పటికీ కూడా ఆమె అందించినటువంటి గాత్రం, ఆ పాటలు చిరస్థాయిగా మొత్తం ఈ ప్రపంచం ఉన్నంత కాలం కూడా నిలిచిపోతాయని మనస్ఫూర్తిగా తెలపవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు.
అంతేకాదు ఆవిడకి ధీటుగా పాడే సింగర్ నాకు తెలిసి ఇండియాలో ఎవరు లేరు. రైట్, గ్రేట్ నో అండి. సెకండ్ థాట్. థ్యాంక్ యూ సురేష్ గారు, ఈ టైంలో లైవ్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, అలాగే జానకమ్మ గారికి సోదరుడు వరుస అయినటువంటి మాధవపెద్ది సురేష్ గారు ఆమె గొప్పతనం గురించి చెప్తుంటే ఒక్కొక్క మాట కూడా నిజంగా జానకమ్మ గారి గొప్పతనాన్ని చాటుతుంది. సో మీకేమనిపిస్తుంది జానకమ్మ గారి గురించి, ఆమె ఆలపించినటువంటి పాటల గురించి? ఖచ్చితంగా ఆమె ఈ సినీ రంగానికి, ఈ లోకానికి ఒక రకంగా చెప్పాలంటే ఆమె పాటల రూపంలో ఒక సరస్వతీదేవి పుత్రికగా ఆమె అందించినటువంటి సేవల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఇష్టమైనటువంటి ఒక పాటను, జానకమ్మ గారు పాడినటువంటి పాటను సో ఒక్కసారిగా కామెంట్ బాక్స్లో తెలియజేసి ఆమెకు మీ వంతుగా ఒక ఘనమైనటువంటి నివాళిని అందించండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.